VMR Logic SI గాని PC గాని SSC CGL గాని CHSL గాని ఆన్లైన్ గాని ఆఫ్లైన్ గాని VMR Logic కు పోటీ లేదు సాటి కారు। ఈ దివాళీ సందర్భంగా నవంబర్ 3 నుంచి నవంబర్ 6 వరకు VMR Logics లో ఏ ఫుల్ కోర్స్ అయినా కూడా 1 ఇయర్ వ్యాలిడిటీకి 4500 రూపాయలు, 6 మంత్స్ వ్యాలిడిటీకి 2800 రూపాయలు, 3 మంత్స్ వ్యాలిడిటీకి 1100 రూపాయలు, 1 మంత్ వ్యాలిడిటీకి 500 రూపాయలు। డౌన్లోడ్ VMR Logics from mobile play store. Thank you. Hi friends, welcome back to our channel INB Jobs Info. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీకి జిల్లాల వారీగా నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నారు। ప్రతి జిల్లాలో కూడా 2 నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి। ఈ 2 నోటిఫికేషన్లలో ఒకటి డిఎంహెచ్ఓ నుంచి, మరొకటి డిసిహెచ్ఎస్ నుంచి విడుదలవుతున్నాయి। అన్ని జిల్లాల్లో కూడా ఖాళీలు అయితే ఉన్నాయి। నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకుని అర్హులైనటువంటి అభ్యర్థులు అవసరమైనటువంటి ధృవపత్రాలన్నీ కూడా అటాచ్ చేసి సంబంధిత కార్యాలయంలో అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది। వేరు నోటిఫికేషన్లకి మీరు వేరువేరుగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది। చాలా మంది ఏ విధంగా ఈ ఉద్యోగాలకి అప్లై చేయాలి అని అడుగుతున్నారు। ప్రతి వీడియోలో నేను క్లారిటీగానే చెప్తున్నాను, కానీ చాలా మంది మళ్ళీ క్వశ్చన్స్ అయితే కామెంట్స్ చేస్తున్నారు। మీకు మరోసారి క్లియర్గా చెప్తున్నారు, మీ జిల్లాకు చెందినటువంటి అధికారిక వెబ్సైట్ నుంచి నోటిఫికేషన్ని, అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి। అప్లికేషన్ని అప్లై చేయడానికి నోటిఫికేషన్లో ఏ డాక్యుమెంట్స్ అయితే అడుగుతారో ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా అటాచ్ చేసి మీ జిల్లాలో ఉద్యోగాలకి ఫీజు ఏమైనా ఉన్నట్లయితే ఆ ఫీజును డీడీ రూపంలో పే చేసి మీరు అప్లికేషన్ని సంబంధిత కార్యాలయంలో సబ్మిట్ చేయొచ్చు। కొన్ని జిల్లాల్లో రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఉంటుంది, మరికొన్ని జిల్లాల్లో డైరెక్ట్గా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, మరికొన్ని జిల్లాల్లో రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ డైరెక్ట్గా వెళ్ళి కానీ సబ్మిట్ చేయడానికి అవకాశం అయితే ఇస్తారు। ఈరోజు మనం చూసుకున్నట్లయితే దాదాపుగా అన్ని జిల్లాల్లో కూడా నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేయడం అయితే జరిగింది। ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు అనేవి ఈ వీడియోలో చెప్తాను। కొన్ని జిల్లాల వెబ్సైట్లో నోటిఫికేషన్స్ అనేవి అప్డేట్ చేయడం జరిగింది, మరికొన్ని జిల్లాల్లో పత్రికా పర్యటన ద్వారా నోటిఫికేషన్స్ అనేవి విడుదల చేశారు। వాటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అనేవి ఈ రోజు కూడా అఫీషియల్ వెబ్సైట్ లో అప్డేట్ అయితే చేస్తారు। సో ఎలిజిబిలిటీ ఉండే ప్రతి ఒక్కరు కూడా వెంటనే అప్లై అయితే చేసుకోండి। ఎలాంటి రాత పరీక్ష ఉండదు, కాంట్రాక్ట్ లేదా అవుట్ సోర్సింగ్ విధానంలో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు। ఖచ్చితంగా ఈ వీడియో లెంత్ అయితే ఉంటుంది, కానీ ప్రతి ఒక్కరు వీడియోని పూర్తిగా చూడండి, ఎందుకంటే చాలా ఇన్ఫర్మేషన్ అనేది కలెక్ట్ చేసి ఎక్కువ సమయం కేటాయించి ఈ వీడియోని అయితే చేస్తున్నాను। ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి। టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి। ఇక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే జిల్లాల వారీగా పత్రికా పర్యటనల ద్వారా వచ్చినటువంటి నోటిఫికేషన్లు ముందు చెప్తాను, తరువాత అధికారిక వెబ్సైట్లో ఉన్నటువంటి నోటిఫికేషన్లు అయితే చెప్తాను। మనం విశాఖపట్నం జిల్లాలో చూసుకుంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చినట్లుగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి చెప్పడం అయితే జరిగింది। ఇంకా అధికారిక వెబ్సైట్లో ఈ నోటిఫికేషన్ అనేది పెట్టలేదు, పత్రికా పర్యటన ద్వారా రావడం జరిగింది। కాంట్రాక్ట్ లేదా అవుట్ సోర్సింగ్ విధానంలో 7 ల్యాబ్ టెక్నీషియన్లు, 48 FNO పోస్టులను భర్తీ చేస్తున్నారు। FNO ఉద్యోగాలకి 10th క్లాస్ క్వాలిఫికేషన్ తో పాటుగా ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ అయితే కలిగి ఉండాలి। ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకి DMLT లేదా BSc MLT చేసిన వాళ్ళు అభ్యర్థులు అర్హులైతే అవుతారు। ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ నుంచి దరఖాస్తును అనేది డౌన్లోడ్ చేసుకొని అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది। ఆ నోటిఫికేషన్లో మీకు విద్యార్హతలకు సంబంధించిన డీటెయిల్స్ క్లియర్గా ఉంటాయి। ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు విద్యార్హత సర్టిఫికేట్లు జతపరిచి ఈ నెల 5వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు రేసపువానిపాలెంలో గల కార్యాలయంలో అప్లై అయితే చేసుకోవాలి। తర్వాత మనం చూసుకుంటే విజయనగరం జిల్లాలో ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, FNO ఉద్యోగాల భర్తీకి అఫీషియల్ గా నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది। కాంట్రాక్ట్ లేదా అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు। అర్హులైన అభ్యర్థులు 21 నుంచి డిసెంబర్ 5వ తేదీలోపు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి। విజయనగరం జిల్లాకు చెందినటువంటి అధికారిక వెబ్సైట్ నుంచి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి। డిస్క్రిప్షన్ లో అన్ని జిల్లాల వెబ్సైట్ లింక్స్ కూడా ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి। తర్వాత మనం చూసుకుంటే విజయనగరం జిల్లాలో ఇప్పుడు ఏపీ వివిపికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే కూడా విడుదల చేశారు। ఇది కూడా మనం చూసుకుంటే నవంబర్ 29 లోపు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది। రేడియోగ్రాఫర్ పోస్టులు 4, ఫార్మసిస్ట్ పోస్టులు 29, థియేటర్ అసిస్టెంట్ పోస్టులు 11, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు 15, అదేవిధంగా ల్యాబ్ అటెండెంట్ పోస్టులు 2, ఆప్థాల్మిక్ అసిస్టెంట్ పోస్టులు 4, ఆడియోమెట్రిషియన్ పోస్టులు 4, ఫిజియోథెరపిస్ట్ పోస్ట్ 1, జూనియర్ అసిస్టెంట్ లేదా డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు 10, రికార్డ్ అసిస్టెంట్ లేదా MRA పోస్టులు అనేవి 2, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు 3, పోస్ట్ మార్ట్ అసిస్టెంట్ అనే పోస్టులు 4 అయితే
ఉన్నాయి. ఈ ఉద్యోగాలు చూసుకుంటే టోటల్గా 89 పారామెడికల్ మరియు 4వ తరగతి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది విజయనగరం జిల్లాలో కూడా విడుదల చేశారు. అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్ అందుబాటులో ఉంది, చెక్ చేయండి. తర్వాత మనం చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో కూడా నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ జిల్లాలో మనం చూసుకున్నట్లయితే చాలా రకాల పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఈ ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నట్లుగా సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా జిల్లా ఎంపిక కమిటీ ద్వారా భర్తీ చేస్తారు. 16 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు, 3 ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 పోస్టులు, 65 FNO పోస్టులు, 14 శానిటరీ అటెండర్, వాచ్మెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా వెబ్సైట్లో నోటిఫికేషన్ అనేది పెట్టలేదు. నేను ఈ వీడియో చేసే సమయానికి 5వ తేదీలోపు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. డిసెంబర్ 5 అర్హులైన అభ్యర్థులు విద్యార్హతలు కలిగినటువంటి సర్టిఫికెట్లతో అప్లై అయితే చేయాలని చెప్పారు. తర్వాత మనం చూసుకున్నట్లయితే నెల్లూరు జిల్లాలో కూడా మనకి DCHSతో పాటుగా DMHOకి సంబంధించినటువంటి 2 నోటిఫికేషన్లు కూడా విడుదల కావడం జరిగింది. DMHO ద్వారా ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఉద్యోగాలు, అదేవిధంగా FNO శానిటరీ అటెండర్ కమ్ వాచ్మెన్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. వీటికి 5వ తేదీలోపు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనం చూసుకుంటే APVVPకి చెందినటువంటి హాస్పిటల్స్లో కూడా చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి. ఉదాహరణకు ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, ల్యాబ్ అటెండెంట్, రేడియోగ్రాఫర్ ఉద్యోగాలు, థియేటర్ అసిస్టెంట్, ఆప్థాల్మిక్ అసిస్టెంట్, ఆడియోమెట్రిషియన్, ఫిజియోథెరపిస్ట్, జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, పోస్ట్ మార్టం అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఈ నెల 29వ తేదీలోపు ఈ ఉద్యోగాలకి అప్లై చేయాల్సి ఉంటుంది. కృష్ణా జిల్లాలో కూడా APVVP మరియు DMHO నుంచి నోటిఫికేషన్స్ అయితే విడుదలయ్యాయి. APVVPకి సంబంధించి మనం చూసుకుంటే మొత్తం 39 ఖాళీలు అయితే ఉన్నాయి. మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో DCHS కార్యాలయంలో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి. జిల్లా కలెక్టర్ నుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈ రిక్రూట్మెంట్ అయితే చేపడుతున్నారు. తర్వాత మనకి గుంటూరు జిల్లాలో కూడా నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. DMHO నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారం ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఉద్యోగాలు 16 కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. 28,000 రూపాయల జీతం అయితే ఉంటుంది. ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఉద్యోగాలు చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఉన్నాయి. ఇవి కూడా మనం చూసుకుంటే 28,000 రూపాయల జీతం అయితే ఉంటుంది. అవుట్సోర్సింగ్ విధానంలో 76 FNO, 39 శానిటరీ అటెండర్ కమ్ వాచ్మెన్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకి 12,000 రూపాయల జీతం అయితే ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 5వ తేదీ అంటే డిసెంబర్ 5వ తేదీలోపు అప్లై అయితే చేసుకోవాలి. రిజిస్టర్ పోస్ట్ ద్వారా కూడా అప్లికేషన్ని పంపించే అవకాశం అయితే ఉంది. తర్వాత మనం కాకినాడ అంటే ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి చూసుకుంటే APVVP నుంచి 82 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఈ జిల్లాలో చూసుకుంటే కాంట్రాక్ట్ ప్రాతిపదికన ల్యాబ్ టెక్నీషియన్లు 27, ఫార్మసిస్టులు 14, అవుట్సోర్సింగ్ పద్ధతిలో రేడియోగ్రాఫర్ పోస్టులు 4, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 16, అదేవిధంగా ఆడియోమెట్రిషియన్ పోస్ట్ 1, మెడికో సోషల్ వర్కర్ పోస్ట్ 1, ల్యాబ్ అటెండర్ పోస్ట్ 1, ఆప్థాల్మిక్ అసిస్టెంట్ పోస్టులు 2, థియేటర్ అసిస్టెంట్ పోస్ట్ 7, ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్ 7, ఎలక్ట్రీషియన్ 1, పోస్ట్ మార్టం అసిస్టెంట్ 1 అయితే ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి వెబ్సైట్లో మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. eastgodavari.nic.in అనేటువంటి వెబ్సైట్ నుంచి. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మరో నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ చిత్తూరు జిల్లాలో ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్టులు 14, ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ పోస్టులు 83, శానిటరీ అటెండెంట్ పోస్టులు అయితే 30 అయితే ఉన్నాయి. ఇక చూసుకుంటే ఈ ఉద్యోగాలకు కూడా మీరు అధికారిక వెబ్సైట్ నుంచి నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకొని అప్లై చేయాలి. ఇక మనం చూసుకుంటే వెబ్సైట్లో పెట్టినటువంటి నోటిఫికేషన్స్ కూడా చూడొచ్చు. వెబ్సైట్లో మనకి ప్రకాశం జిల్లాలో కూడా నోటిఫికేషన్ అనేది అప్డేట్ చేశారు. ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు 21 ఉన్నాయి. 28,000 రూపాయల జీతం అయితే ఉంటుంది. డి ఫార్మసీ కానీ బి ఫార్మసీ కానీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయి ఉండాలి. FNO పోస్టులు 68 ఉన్నాయి. 12,000 రూపాయల జీతం అయితే ఉంటుంది. SSC పాస్ అయితే సరిపోతుంది. శానిటరీ అటెండర్ కమ్ వాచ్మెన్ పోస్టులు అయితే 38 ఉన్నాయి. SSC పాస్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అయితే అడగడం జరిగింది. OCBC అభ్యర్థులు అయితే 500, SC ST ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులు అయితే 300 రూపాయల ఫీజు అనేది DD రూపంలో తీయాలి. ది డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ప్రకాశం డిస్ట్రిక్ట్ ఒంగోలు అనే పేరు మీద తీయాల్సి ఉంటుంది. ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు డిసెంబర్ 5వ తేదీలోపు అవసరమైనటువంటి ఈ ధ్రువపత్రాలన్నీ కూడా అటాచ్ చేసి అప్లికేషన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకి 18 నుంచి 42 సంవత్సరాల ఏజ్ అయితే ఉంటుంది. SC ST BC వాళ్ళు 5 సంవత్సరాలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 10 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుందని చెప్పారు. ఎంపిక ప్రక్రియ అనేది డిసెంబర్ 27 నుంచి డిసెంబర్ 28 మధ్య పూర్తి చేసి కౌన్సిలింగ్ కూడా చేపడతామని నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. ఇది మనకి ప్రకాశం జిల్లాలో అధికారిక నోటిఫికేషన్. మరి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకుంటే DMHO నుంచి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్టులు 16 అయితే ఉన్నాయి. 28,000 జీతం అయితే ఉంటుంది. కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో భర్తీ చేస్తున్నారు. రోస్టర్ పాయింట్స్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 పోస్టులు అయితే 3 మాత్రమే ఉన్నాయి. 28,000 రూపాయల జీతం అయితే ఉంటుంది. కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో భర్తీ చేస్తున్నారు. FNO ఉద్యోగాలు 76 ఉన్నాయి. శానిటరీ అటెండెంట్
అటెండెంట్ కమ్ వాచ్మెన్ పోస్టులు అయితే 39 ఉన్నాయి. 12,000 రూపాయల జీతం అయితే ఉంటుంది. అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకి క్వాలిఫికేషన్స్ అనేవి ల్యాబ్ టెక్నీషియన్ అయితే డిఎంఎల్టీ, ఎంఎల్టీ, బీఎస్సీ, ఎంఎల్టీ చేస్తే ఎలిజిబుల్. ఫార్మసిస్ట్ ఉద్యోగాలు అయితే డి ఫార్మసీ, బి ఫార్మసీ, ఎం ఫార్మసీ అర్హులు. శానిటరీ అటెండెంట్ అయితే 10th క్లాస్ క్వాలిఫికేషన్ సరిపోతుంది. ఎఫ్ఎన్ఓ కూడా 10th క్లాస్ క్వాలిఫికేషన్ సరిపోతుంది. అంతా కూడా మెరిట్ ఆధారంగా ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి వివరాలు అయితే ఇచ్చారు. అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ అయితే ఇవి. ఈ డాక్యుమెంట్స్ పై మీరు అటాచ్ చేసి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్లు ఇచ్చారు. రిజిస్టర్ పోస్ట్ ద్వారా కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. December 5 లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనకి గుంటూరుకు చెందినటువంటి డిఎంహెచ్ఓ నోటిఫికేషన్ అయితే ఉంది. తర్వాత చూసుకున్నట్లయితే అనంతపురం జిల్లా నుంచి, అనంతపురం జిల్లాలో ఏపీ వైద్య విధాన పరిషత్ నుంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఆల్రెడీ ఈ నోటిఫికేషన్ కోసం నిన్న నేను ఒక ప్రత్యేకమైనటువంటి వీడియోలో చెప్పాను. ఈ ఉద్యోగాలకి నవంబర్ 29వ తేదీలోపు అప్లై అయితే చేయాలి. టోటల్గా 14 రకాల వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అన్ని రకాల పోస్టులు కూడా ఇక్కడ భర్తీ అయితే చేస్తున్నారు. జోనల్ పోస్టులు ఉన్నాయి, అదేవిధంగా డిస్ట్రిక్ట్ క్యాడర్ పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు 10th క్లాస్ డిగ్రీ, అదేవిధంగా డిఎంఎల్టీ, ఎంఎల్టీ, ఈ ఫార్మసిస్ట్ అంటే డి ఫార్మసీ, బి ఫార్మసీ చేసిన వాళ్ళు, అదేవిధంగా చూసుకుంటే మనకి డిగ్రీ చేసిన వాళ్ళకి కూడా పోస్టులు అయితే ఉన్నాయి. వీటితో పాటుగా ఐటీఐ చేసిన వాళ్ళకి, ఎస్ఎస్సి అంటే 10th క్లాస్ క్వాలిఫికేషన్ వాళ్ళకి కూడా పోస్టులు అయితే ఉన్నాయి. మరికొన్ని రకాల అర్హతలతో ఈ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకి చూసుకుంటే ఓసీ అభ్యర్థులు 300, ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు అయితే 200 రూపాయలు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎటువంటి ఫీజు లేకుండా అప్లై అయితే చేయొచ్చు. డీడీ రూపంలో ఈ యొక్క ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా మనకి మెరిట్ ఆధారంగానే ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. అవసరమైనటువంటి ధ్రువపత్రాలు అటాచ్ చేసి DCHS ఆఫీస్లో ఈ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి. ఇక మనం చూసుకున్నట్లయితే పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు నుంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి యొక్క కార్యాలయం నుంచి విడుదలైతే చేయడం జరిగింది. ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు అయితే 7 ఉన్నాయి. డిఎంఎల్టీ, బీఎస్సీ, ఎంఎల్టీ చేస్తే అప్లై చేయొచ్చు. ఫార్మసిస్ట్ పోస్టులు 5 ఉన్నాయి. డి ఫార్మసీ, బి ఫార్మసీ చేస్తున్నట్లయితే అప్లై చేయొచ్చు. ఎఫ్ఎన్ఓ పోస్టులు అయితే 64 ఉన్నాయి. 10th క్లాస్ క్వాలిఫికేషన్ లేదా ఈక్వివలెంట్ క్వాలిఫికేషన్ అయితే ఎలిజిబుల్. ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. శానిటరీ అటెండర్ కమ్ వాచ్మెన్ పోస్టులు 29 ఉన్నాయి. ఇక్కడ 10th క్లాస్ క్వాలిఫికేషన్ లేదా ఈక్వివలెంట్ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేయొచ్చు. December 5వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఈ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అధికారిక వెబ్సైట్ నుంచి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని అప్లై అయితే చేసుకోవాలి. ఇక్కడ ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అర్హతలు కూడా మరోసారి ఇచ్చారు. 18 నుంచి 42 సంవత్సరాల ఏజ్ అయితే ఉండాలి. అవసరమైనటువంటి ధ్రువపత్రాలు అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. వీటిని మీరు అప్లికేషన్కి జతపరిచి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ఏలూరు అనేటువంటి లొకేషన్లో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల లోపు ప్రతిరోజు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. తర్వాత నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి కృష్ణా జిల్లాలో మచిలీపట్నం నుంచి ఏపీ వివిపి నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. ఈ జిల్లాలో ఏపీ వివిపితో పాటుగా డిఎంహెచ్ఓ నోటిఫికేషన్ కూడా విడుదలైతే చేయడం జరిగింది. ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఉద్యోగాలు అయితే 10 ఉన్నాయి. ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు 9 ఉన్నాయి. రేడియోగ్రాఫర్ పోస్టులు 2 ఉన్నాయి. థియేటర్ అసిస్టెంట్ పోస్టులు 3 ఉన్నాయి. ల్యాబ్ అటెండెంట్ పోస్టులు 2 ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అయితే 12 ఉన్నాయి. ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్ అయితే 1 ఉంది. ఈ ఉద్యోగాలకి క్వాలిఫికేషన్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. ఫార్మసిస్ట్ ఉద్యోగాలకి అయినట్లయితే మనం డి ఫార్మసీ, బి ఫార్మసీ చేసిన వాళ్ళు అర్హులైతే అవుతారు. కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో భర్తీ చేస్తున్నారు. ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకి డిఎంఎల్టీ, బీఎస్సీ, ఎంఎల్టీ, వొకేషనల్ కోర్సులో ఎంఎల్టీ చేసినా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. తర్వాత రేడియోగ్రాఫర్ ఉద్యోగాలు అయితే 2 ఉన్నాయి. ఈ ఉద్యోగాలకి సిఆర్ఏ ఎగ్జామినేషన్ అనేది పాస్ అయ్యి ఉండాలి. థియేటర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి డిప్లొమా ఇన్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ అనేటువంటి కోర్స్ అయితే ఉంటుంది. లేదా ఎస్ఎస్సితో పాటుగా 5 years వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది థియేటర్ అసిస్టెంట్గా చేస్తున్న, ఎస్ఎస్సితో పాటుగా 5 years ఎక్స్పీరియన్స్ అనేది ఎంఎన్ఓ లేదా ఎఫ్ఎన్ఓ చేస్తున్నా మీరు అప్లై చేసుకోవచ్చు. ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్డ్ అయి ఉండాలి. ల్యాబ్ అటెండెంట్ పోస్టులకి ఇక్కడ క్వాలిఫికేషన్ చూస్తే ల్యాబ్ అటెండెంట్ అనే ఒక కోర్స్ అయితే ఉంటుంది. ఆ కోర్స్ చేస్తే అప్లై చేయొచ్చు. జూనియర్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలకి ఎస్ఎస్సితో పాటుగా ఇంటర్మీడియట్ పాస్ అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పారు. ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా అప్లై అయితే చేయొచ్చు అని మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ప్రొఫిషియన్సీ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ అనేది తప్పనిసరిగా చేస్తున్నట్లయితే ఈ కోర్సులతో అప్లై చేయొచ్చు. ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్కి ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ సరిపోతుంది. 18 నుంచి 42 సంవత్సరాల ఏజ్ అయితే ఉంటుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. ఈ నెల 29 సాయంత్రం 5 గంటలలోపు DCHS ఆఫీస్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ అప్లై చేయాలి. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉంది. చెక్ చేయండి. నోటిఫికేషన్ అయితే ఇది, అప్లికేషన్ అయితే ఇది. మరి కృష్ణా జిల్లాలో మనకి మరో నోటిఫికేషన్ కూడా వచ్చిందని చెప్పాను కదా, అది డిఎంహెచ్ఓ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారం ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు 4, ఎఫ్ఎన్ఓ పోస్టులు 64, శానిటరీ అటెండర్ కమ్ వాచ్మెన్ పోస్టులు అయితే 33 ఉన్నాయి. ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులను కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో, ఎఫ్ఎన్ఓ శానిటరీ అటెండర్ పోస్టులు అనేవి అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు.
చేస్తున్నారు. గవర్నమెంట్కి చెందినటువంటి నిబంధనల ప్రకారం జీతం ఇవ్వడం జరుగుతుందని నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. అవసరమైనటువంటి ధ్రువపత్రాలు ఏంటి అనేది మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఈ యొక్క ధ్రువపత్రాలు అటాచ్ చేయకపోయినట్లయితే అప్లికేషన్ అయితే రిజెక్ట్ అవుతుంది అని కూడా మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ కూడా మనకి మెరిట్ ఆధారంగానే ఎంపిక చేస్తున్నట్లుగా చెప్పారు. అప్లికేషన్ అనేది వెబ్సైట్లో పెట్టడం అయితే జరిగింది. ఎలిజిబిలిటీ ఉంటే సాధ్యమైనంత వరకు కూడా తొందరగా అప్లై అయితే చేసుకోండి. అప్లికేషన్ ప్రక్రియ స్టార్ట్ చేశారు. డిసెంబర్ 5వ తేదీలోపు అప్లై అయితే చేయాలి. అనంతపురం జిల్లాలో మరో నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ మనం చూసుకున్నట్లయితే డిఎంహెచ్ఓ నుంచి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఉద్యోగాలు 13, ఎఫ్ఎన్ఓ ఉద్యోగాలు 86, శానిటరీ అటెండర్ కమ్ వాచ్మెన్ పోస్టులు అయితే 30 ఉన్నాయి. ఎఫ్ఎన్ఓ అదేవిధంగా శానిటరీ అటెండర్ ఉద్యోగాలకి 10th క్లాస్ క్వాలిఫికేషన్ సరిపోతుంది. అయితే ఎఫ్ఎన్ఓ ఉద్యోగానికి తప్పనిసరిగా ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ అయితే అడిగారు. 2 రకాల పోస్టులకి 12,000 రూపాయల జీతం ఉంటుంది. ఎల్టీ ఉద్యోగాలకి 13 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో భర్తీ చేస్తున్నారు. 28,000 రూపాయల జీతం అయితే ఉంటుంది. మరి ఓసీ అభ్యర్థులు అయితే 42, ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు అయితే 47, ఎక్స్ సర్వీస్ మెన్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులు అయితే 50 సంవత్సరాల వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. ఈ ఉద్యోగాలకు కూడా అర్హులైనటువంటి అభ్యర్థులు అప్లై చేయొచ్చు. ఈ నోటిఫికేషన్లో స్పెషాలిటీ ఏంటంటే రోస్టర్ పాయింట్స్ అనేవి క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. ఏ జిల్లాలో కూడా ఈ విధంగా రోస్టర్ పాయింట్స్ అయితే ఇవ్వలేదు. లోకల్ వాళ్ళు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నాన్ లోకల్ పోస్టులు అయితే తక్కువగా ఉంటాయి కనుక మీకు మంచి మెరిట్ ఉన్నట్లయితే మాత్రమే అప్లై అయితే చేసుకోండి. ఇక ఫైనల్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే గుంటూరు జిల్లాలో చూసుకుంటే మనకి టోటల్గా 42 వేకెన్సీస్ ఉద్యోగాల భర్తీకి ఏపీవీవీపీ నుంచి మరో నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. రేడియోగ్రాఫర్ పోస్ట్ ఒకటి ఉంది, 17,500 రూపాయల జీతం అయితే ఉంటుంది. ఫార్మసిస్ట్ ఉద్యోగాలు 14 ఉన్నాయి, 28,000 రూపాయల జీతం ఉంటుంది. థియేటర్ అసిస్టెంట్ ఉద్యోగాలు 2 ఉన్నాయి, 12,000 రూపాయల జీతం ఉంటుంది. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఉద్యోగాలు 12 ఉన్నాయి, 28,000 రూపాయల జీతం ఉంటుంది. ఆప్థాల్మిక్ అసిస్టెంట్ ఉద్యోగం ఒకటి ఉంది, 17,500 రూపాయల జీతం ఉంటుంది. ఆడియోమెట్రిషియన్ పోస్ట్ ఒకటి ఉంది, 15,000 రూపాయల జీతం ఉంటుంది. జూనియర్ అసిస్టెంట్ లేదా డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు 6 ఉన్నాయి, 15,000 రూపాయల జీతం అయితే ఉంటుంది. ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు 4 ఉన్నాయి, 12,000 రూపాయల జీతం ఉంటుంది. పోస్ట్ మార్టం అసిస్టెంట్స్ ఉద్యోగం ఒకటి ఉంది, 12,000 రూపాయల జీతం అయితే ఉంటుంది. ఇక్కడ ఫార్మసిస్ట్ ఉద్యోగాలు, ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలు మాత్రమే కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో, మిగతా అన్ని ఉద్యోగాలను కూడా అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ అయితే చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏజ్తో పాటుగా రిలాక్సేషన్స్ అనేవి వర్తించడం అయితే జరుగుతుంది. ఫార్మసిస్ట్ ఉద్యోగాలకి డి ఫార్మసీ, బి ఫార్మసీ చేసి ఉండాలి. ఎల్టీ అంటే ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకి డిఎంఎల్టీ, ఎంఎల్టీ, బీఎస్సీ ఎంఎల్టీ, పీజీలో ఎంఎల్టీ చేసిన అప్లై చేయొచ్చు. థియేటర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటుగా డిప్లొమా ఇన్ ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ అనేటువంటి క్వాలిఫికేషన్ కానీ లేదా 10th క్లాస్తో పాటుగా 5 సంవత్సరాల నర్సింగ్ ఆర్డర్లీ అనేటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్న అప్లై చేయొచ్చు. ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఉద్యోగాలకి డి ఫార్మసీ, బి ఫార్మసీ, ఎం ఫార్మసీ వాళ్ళు అర్హులవుతారు. ఆప్థాల్మిక్ అసిస్టెంట్ ఉద్యోగాలకి ఇంటర్మీడియట్ తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్టోమెట్రిక్ కోర్స్ అనేటువంటి చేసి ఉండాలి. ఆడియోమెట్రిషియన్ ఉద్యోగాలకి డిప్లొమా ఇన్ ఆడియోమెట్రీ టెక్నీషియన్ కోర్స్ అనేది చేసి ఉండాలి. జూనియర్ అసిస్టెంట్ లేదా డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకి డిగ్రీతో పాటుగా పీజీడీసీ క్వాలిఫికేషన్ అనేది ఈ జిల్లాలో అడిగారు. కొన్ని జిల్లాల్లో కంప్యూటర్ ఆఫీస్ ఆటోమేషన్ కోర్స్ అయితే అడుగుతున్నారు. ఇక్కడ ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలకి 8th క్లాస్ క్వాలిఫికేషన్ అయితే సరిపోతుంది. కొన్ని జిల్లాల్లో 10th క్లాస్ క్వాలిఫికేషన్ అయితే అడిగారు. పోస్ట్ మార్టం అసిస్టెంట్ ఉద్యోగాలకి ఇక్కడ 7th క్లాస్ క్వాలిఫికేషన్ సరిపోతుంది. కొన్ని జిల్లాల్లో 10th క్లాస్ క్వాలిఫికేషన్ అయితే అడగడం జరిగింది. సో ఈ విధంగా ఈ జిల్లాలో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే ఉంది. ఈ నెల 29వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు అప్లై అయితే చేయాలి. అవసరమైనటువంటి ధ్రువపత్రాలు అయితే ఇది. సో ఈ విధంగా మనకి జిల్లాల వారీగా నోటిఫికేషన్స్ అయితే విడుదల చేశారు. అన్ని జిల్లాల నోటిఫికేషన్స్ డిస్ట్రిక్ట్స్లో ఉంటాయి. ఒకసారి చూసి ఎలిజిబిలిటీ ఉంటే అప్లై అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.